హోలీ స్పిరిట్ ఆడియో ప్రెజెంటేషన్ వారి నూతన సీడీ నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు, నాకు చాలిన దేవుడవు. రచన స్వరకల్పన గానం బ్రదర్ కందుల దేవదానం. సంగీతం గుటికల జాషువా. ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని, ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని. నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను, నిన్ను పోలి నీతో కలసి నేను నడచెదను. రాజులైన యాజకులం వంశములో చేరితిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని, పరలోక రాజ్యానికి వారసుడనైతిని. ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీ నీతి నీ రాజ్యం మొదట నేను వెదకెదను, నీకున్న మనస్సుతో నీ ప్రేమను పంచెదను. నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని, నీవే నా రాజువని, నీవే నా ప్రభుడవని. నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను. తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను, నా తుది శ్వాస వరకు నీ సేవ చేసెదను. ప్రభువా నీ పరిచర్యలు పాలివాడనైతిని.
యందు భయభక్తులతో నీ సన్నిధి చేరెదను, నీ రాజ్య సువార్తను ఈ సృష్టికి చాటెదను. నీ యందు భయభక్తులతో నీ సన్నిధి చేరెదను, నీ రాజ్య సువార్తను ఈ సృష్టికి చాటెదను. నీవే నా రక్షకుడవని, నీవే నా విమోచకుడవని, నీవే నా రక్షకుడవని, నీవే నా విమోచకుడవని. నా బ్రతుకు దినములన్నీ నీతోనే గడిపెదను. నా బ్రతుకు దినములన్నీ నీతోనే గడిపెదను, నా బ్రతుకు దినములన్నీ నీతోనే గడిపెదను. ప్రభువా నీ పరిచర్యలో పాలివాడనైతిని. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు. బాగున్నారండి? చాలా సంతోషం. ఇక రండి మనము వాక్యపు లోతునకు బయలుదేరదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి బోధించనై ఉన్నాడో, ఈ వాక్య పఠనము మనకి ఎట్లా అర్థమయ్యే రీతిగా విశదపరుస్తాడో మరి మనము ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వినగల చెవి, గ్రహించగల హృదయము మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఇక వాక్యపు లోతునకు మనం ప్రయాణం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలోమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకి రాస్తున్న ఆ పత్రిక ఈరోజు ధ్యాన వాక్యంగా దాంట్లో ఉన్న సత్యములను పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడినట్టుగా మనం ప్రయాణం చేద్దాం. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయమే ఉంటుంది. 11వ వాక్యం మనం చదువుకుందాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయనో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తోత్రములు ప్రభు, ఈ లేఖన సత్యమును మాకు ప్రజలింపచ్చాయండి. నీ ఆత్మవర్షం కుమ్మరింపచ్చాయండి. మా హృదయాలు తెరవండి. నీ వాక్య స్పిరిట్టునైనా మాలోనికి ప్రవేశించి తద్వారా మేము ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రయాణం చేసే కృప మాకు అనుగ్రహించమని, మమ్మలను ఉత్తేజపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభునాల ప్రత్యేక వందనాలు. ఇక వాక్యము మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆ శ్రేష్టమైన మాటల వైపు మన హృదయాలను త్రిప్పుదాం. ఓకేనా? ఇక్కడ ఈ వాక్యాన్ని పొందుపరిచినది అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఎక్కడున్నాడంటే రోమా పట్టణంలో ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. మరి చెరసాలలో ఉండి ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు అంటే, ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఫిలోమోనుకు ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే, ఈ ఫిలోమోను దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోను ఇంట్లో దేవుని సంఘం ఉంది. ఆ సంఘములో మరి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి వాక్యము బోధించే అన్వేషణలో, ఆ అవగాహనలో ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ఒనేసిము ఆ సంఘములో ఒక సభ్యుడు అనుకోవచ్చు, లేకపోతే ఒక విశ్వాసి అనుకోవచ్చు. అయితే ప్రియ సంఘమా, ప్రియ నేస్తమా, ఆయన అక్కడ ఉంటూ ఏం చేశాడంటే ఏదో చేయరాని ఒక పని చేసి దాని ద్వారా మరి బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చేసి అటు ఇటు వెళ్ళి నేరుగా రోమా పట్టణానికి చేరుకున్నాడు.
రోమ పట్టణానికి చేరుకొని అక్కడిక్కడ తిరుగుతూ ఆలోచన విధానం సరిలేక కొన్ని పనులు ఆ దొంగతనం అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా అవ్వచ్చు, అలాంటి వాటిల్లో చిక్కుకొని దాని ద్వారా పట్టుబడ్డాడు. దాని ద్వారా పట్టుబడి ఈ పౌలు గారు ఏ కారాగారంలో ఉన్నాడో, ఏ చెరసాల్లో ఉన్నాడో ఆ చెరసాలకి ఈ యొక్క మరి ఒనేసిముని తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు మరి బాగా వృద్ధుడుగా ఉన్నాడు పౌలు గారు, వృద్ధాప్య జీవితంలో ఉన్నాడు. అయితే సడన్గా ఈ ఒనేసిము పౌలు గారిని చూచాడు. చూసి మా దైవజనుడు పౌలు గారు ఇక్కడ ఉన్నాడని ఆయన్ను వెళ్ళి కలుసుకోవటం జరిగింది. అప్పుడు కలుసుకున్న తర్వాత వీరు ఒకరికొకరు మరి మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు మరి ఆ బయటికి వచ్చినవి. అంతర్గతలో ఉన్నటువంటి ఆ విషయాలు బయటకు వచ్చిన పౌలు గారు ఏం చేశాడంటే అతనికి వాక్య స్పిరిట్ని అతనిలో ప్రజ్వలింపచేయాలి, అతన్ని ఒక మంచివాడిగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన వృద్ధాప్యంలో ఉన్న పౌలు గారికి దేవుడు కలగజేశాడు. చూసావా, మనకు ఆలోచన కలగజేసేది దేవుడు, మనల్ని నడిపించేది దేవుడు, మన స్థితిగతులను మార్చేది దేవుడు, మనలో నివాసం చేసేది దేవుడు. పరిశుద్ధాత్ముడు వెంటనే పౌలు గారిని ఆవరించి ఆ యొక్క ఒనేసిముని హత్తుకునేటట్లుగా, ఆ ఒనేసిముని ప్రేమించేటట్లుగా, ఎటువంటి పనికి మాలిన వాడినైనా సరే దేవుని ప్రేమ అది అలుముకుంటుంది. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ పౌలు గారు ఆయన్ను హత్తుకున్నాడు. పౌలు గారు అంటేనే గొప్ప సేవకుడు, ఎడిషనల్ అపోస్తలుడు. మరి ఆయన జీవిత సరళిలో మనం చూస్తే ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన పరిస్థితి చాలా దుర్బలమైన జీవితం ఉన్నప్పుడు దేవుడు సంధించి అన్యులకు సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న సాధనం, దేవుని చేతిలో పాత్ర పౌలు గారు. నిర్ముఖమాటమైనటువంటి వ్యక్తి, ఖండించే ఆ వ్యక్తి అన్నమాట పౌలు గారు. ఈ ఒనేసిము అక్కడికి వెళ్ళి కలుసుకున్నప్పుడు ఆయనతో మరి పరిచర్యలో ఒక భాగంగా పెట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి ఒనేసిము పరిచారకుడయ్యాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి ఏది కావాలంటే అది తీసుకొస్తున్నాడు. ఆయన లేవలేనప్పుడు లేపుతున్నాడు. ఆయన మరి దీన స్థితిలో మళ్ళీ ఒనేసిము అపోస్తలుడైన పౌలు గారికి పరిచారకుడిగా పరిచర్య చేశాడు. ఎంత గొప్ప భాగ్యము! ఈనాడు దినాలలో మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న వారిని కలుసుకోవాలంటే చాలామంది కలుసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? దేవుని ప్రేమ అది కానే కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి పౌలు గారు కూడా అంత వృద్ధాప్యంలో ఒనేసిముని హత్తుకున్నాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. ఒనేసిము కూడా ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన లేవలేని స్థితిలో ఆయనకి ఏమేమి అవసరతో ఎన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన దినచర్య అంతా మరి ఒనేసిము చూస్తున్నాడు. ఎంత భాగ్యం పరిచర్య, ఎంత గొప్ప పరిచర్య! అట్టి రీతిగా పరిచర్య చేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చదువుకుందాం 11వ వాక్యం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయనో. అది ప్రయోజనకరం అంటే. చూసారా, పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి ఎప్పుడు ఏదిక మీద వాక్యం బోధిస్తేనే కాదు, దేవుణ్ణి స్తుతిస్తేనే కాదు, పాటలు పాడి వాక్యం చెప్పి ఇవి చేస్తేనే కాదు. పరిచర్యలో భాగం అంటే ఇది అసలు సిసలైన పరిచర్య. గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి పౌలు గారు, గొప్ప సేవకుడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? మన పరిస్థితి ఏంటి? మన స్థితిగతులు ఏంటి? మనం చేస్తున్నామా? ఒక వ్యక్తి బాగుంటే ఓర్చుకోలేకున్నాం, తెలుసా? వాస్తవం ఇది, సత్యం, ఒప్పుకోవాల్సిందే. ఒక వ్యక్తి బాగున్నాడు అంటే అతని మీద ఎన్నో నిందలు వేస్తాం, తెలుసా? వేస్తున్నామా? నో, దేవుడు అలా కోరుకోవట్లేదు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఆ ప్రేమలో డమ్మం ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. దేవుని ప్రేమ.
ఆ ప్రేమ కలిగిన పౌలు గారు ఈయన ఎన్నో మరి దొంగతనాలు చేయవచ్చు, అసత్యాలు ఆడవచ్చు, ఎన్నో పాప పంకిలమైన జీవితంలో ఉన్న ఈ వ్యక్తిని దగ్గరికి చేర్చుకొని ఆయన పరిచర్య చేయించుకోవటమే కాకుండా దేవుని ఆత్మ స్పిరిట్ని ప్రజ్వలింపజేశాడు, దేవుని వాక్య స్పిరిట్ని అతనిలో నింపాడు. అది మనము చేయవలసిన పని. మనం చేయవలసిన పని చేయకుండా వచ్చిన ఆ సహోదరులను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇవన్నీ గమనించాలి. వాక్యం అనేది రెండంచులు కలిగిన ఖడ్గం. ఒకే పక్క మాట్లాడితే కుదరదు, రెండు పక్కల ఉంటుంది పదును. దానికి వాక్యం అనే ఖడ్గానికి రెండంచులు కలిగిన ఖడ్గం, రెండు పక్కల పదును ఉంటుంది. మనము దూసే విధానంలో తేడా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని ప్రజలింపజేస్తే ఆత్మల రక్షణ భారం మనకు కలిగి ఉన్నట్లు. ఆత్మలను రక్షించడానికి దేవుడు మనలో ఏర్పాటు చేసుకున్న సాధనాలు అవుతాం. అపోస్తలుడైన పౌలు గారు మరి అన్యుల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న గొప్ప దైవజనుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మరి దేవుణ్ణి మహిమపరిచేవాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రజ్వలింపజేస్తూ ఆయన ఎక్కడ కూడా అధైర్యము లేకుండా ధైర్యముగా ఆ వాక్యాన్ని బోధించే గొప్ప సేవకుడు. ఆ సేవకుడి దగ్గర ఒనేసిము పరిచర్య నేర్చుకున్నాడు. దేవుని ఎట్లా గణపరచాలో, దేవుని ఎట్లా స్తుతించాలో, దేవుని ఎట్లా ఆరాధించాలో, దేవుని వాక్యాన్ని ఎలాగా బోధించాలో, విశ్వాసులతో ఎలాగ మసులు కావాలో, పరిశుద్ధులతో ఎలాగ మసులు కావాలో, దేవుని ఆ రాజ్యము ఎలాగా కట్టాలో, ఆ రాజ్య వారసులుగా ఎలాగా పయనించాలో, ఆ జీవ మార్గంలో ఎలాగా పయనం చేయాలో ఎన్ని పౌలు గారు ఒనేసిము గారికి బోధించాడు. తెలుసా? అది మనం చేయవలసిన పని. అందుకే అంటాడు ప్రభు, ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారి రక్షణ పొందితే పరలోకములో కోట్ల కొల దూతల సమక్షంలో ఆనందభరితులను అవుతాడంట దేవుడు. పిలోమానికి పత్రిక రాస్తూ ఏమని రాస్తున్నాడో చూద్దాము. 4వ వాక్యం, ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఒనేసిము, నీకు కలిగిన విశ్వాసమును బట్టి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అది చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును విషయమై అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు అది విషయము. ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్లు ఉంటే నిన్ను బట్టి విశ్వాసులు నిన్ను ఎంబడిస్తారు, సంఘముగా నీతో ఉంటారు. అట్లా ఉన్నది నీ పరిస్థితి. కనుక అయినను నీకు ఒక వ్యక్తిని మరలా నీకు పంపిస్తా ఉన్నా. ఆ వ్యక్తే ఒనేసియం. అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు కానీ ఇతరత్ర నిష్ప్రయోజకుడే, కానీ నీకు నాకు ప్రయోజకుడయ్యాడయ్యా. ఆయనను మరలా నీ దగ్గరికి పంపిస్తున్నా. నేను ఉంచుకోవచ్చు, నేను పరిచర్య చేయించుకోవచ్చు, నేను వృద్ధాప్యంలో ఉన్నా కాబట్టి అతను నాకు అవసరమే. కానీ నువ్వు చేసినటువంటి ఉపకారం ఉందే, అది నన్ను బలవంతము చేస్తుంది. ఇది దైవజనులకి కానీ విశ్వాసులకు కానీ ఎవరికైనా దేవుని బిడ్డలకి ఉండవలసిన లక్షణము. ఇది శ్రేష్టమైన ఈవి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే ఇవన్నీ చేయగలం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వాక్యం, నీ ఉపకారము బలవంతమైన చేతనైనట్టు కాక ఇష్టపూర్వకమైనదిగా స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నాకు ఇష్టము లేదు, నీ సమ్మతి కావాలి. అందుకే ఈ ఒనేసిముని
నీ దగ్గరికి పంపిస్తూ నీకు ఈ యొక్క పత్రికను నీకు రాస్తున్నా. నీవు ఈ పత్రికను చదివి అంగీకరిస్తావని నాకు తెలుసు, నువ్వు బలవంతం చేయవని నాకు తెలుసు. నువ్వు చేసిన నాకు ఉపకారం ఉందే, అది నన్ను బలవంతం చేస్తూ ఒనేసిముని నేను ఉపయోగించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ నీ కోసమని, సంఘము కోసమని నేను వ్యక్తిని నీ కొరకు పంపిస్తా ఉన్నా. ఈయనను చేర్చుకో అంటున్నాడు. చూసినట్టయితే మరి 16వ వాక్యం, గాను ఆ, విశేషముగా నాకును ఆ. శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి అది విషయము. పిలోమోను నీ దగ్గర ఒనేసిము కొంతకాలం ఎందుకు దూరం అయ్యాడంటే ఎల్లప్పుడూ నీతో ఉండటానికి. ఇది నాకు అర్థమైంది. దేవుని స్పిరిట్లో దేవుని ఆత్మ నాకు బయలుపరుస్తున్నది ఏంటంటే, కొంతకాలం నీకు దూరమైనప్పటికీ, ఎడబాసినప్పటికీ నీతో ఎల్లప్పుడూ ఉండటానికి కోసమే ఎడబాపు జరిగింది. దాన్ని నీకు విశదీకరిస్తున్నా, నీకు తెలియజేస్తున్నా. పిలోమోను, ఇది విషయం కనుక ఇతన్ని నువ్వు చేర్చుకో, ఇతన్ని నువ్వు చేరది, ఇతన్ని నువ్వు అత్తుకో అంటున్నాడండి పౌలు గారు. ఎంత రిలేషన్ తెలుసా? ఈ పత్రిక ఒకే అధ్యాయం రాశాడు పౌలు గారు పిలోమానికి. దీంట్లో ఎంత అర్థం ఉన్నదో తెలుసా, ఎంత ప్రేమ దాగి ఉందో తెలుసా, దాన్ని మనం వర్ణించలేము అసలు. తెలుసా ఎంత క్లుప్తపరిచాడో, ఎంత ప్రబోధించాడో. ఈ విషయాలు అర్థమవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనల్ని నడిపించాలి. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఇందులోన్న సత్యము ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎడబాసి ఉంటే వారు తిరిగి వస్తే నువ్వు చేర్చుకో. తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే మరి దుర్వ్యాపారం చేసి తిరిగి వచ్చినప్పుడు మరి తండ్రి హత్తుకున్నాడు, భుజం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం తొడిగించాడు, ప్రశస్త వస్త్రములు తొడిగించి మహా విందును చేశాడు. చేశారా? ఎంత ఆనందం! అది ఇది కలుస్తుంది ఇక్కడ. మీరు అర్థం చేసుకున్నట్లయితే ఎంత ఘోర పాపులనైనా దేవుడు క్షమిస్తాడు అనేది మనకు తేటగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి 17 అతడు నీకు ఏ నష్టమైన కలగజేసిన ఎడల 17వ వాక్యం చదువు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతని నన్ను చేర్చుకున్నట్లు. చూసావా? పిలోమోను నన్ను వస్తే నువ్వు ఎంత ప్రేమగా నన్ను చేర్చుకుంటావు, ఎంత హత్తుకుంటావు. అట్టి రీతిగానే ఒనేసిమును కూడా నన్ను చేర్చుకున్నట్టుగా ఒనేసిమును చేర్చుకో. బా 18వ వాక్యం, అతడు నీకు ఏ నష్టమైన కలగజేసిన అదుగో అది విషయం. నీకు ఇదివరకు నష్టం చేసి వెళ్ళాడు కదా నీ దగ్గర నుంచి. ఆ నష్టం చేసి వెళ్ళిన దానికి నేను తీరుస్తా. నీకు ఏమైనా రుణమన్న ఎడల నీకు ఏమన్నా ఒనేసిము రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు. అది నా లెక్కలో చేర్చు. పిలోమను, నా లెక్కలో చేర్చు. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పలేదా? నేను చెప్పనేలా పిలోమోనో, నీ ఆత్మ విషయంలో నీవు నాకు రుణపడి ఉన్నావు, నేను తీర్చునని చెప్పా. ఈయన ఏమన్నా చేసి ఉంటే అది నేను నా లెక్కలు జమకట్టు, నేను అది తీరుస్తా. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉంటివే. బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. మనం అనుకుంటున్నాం మనం ఏమి రుణపడి ఉన్నాము, ఏమిటంటాము కదా. దేవుని విషయంలో చాలా శ్రేష్టమైన ఈవులు ఉన్నాయి, అద్భుతమైన వాక్య సత్యములు ఉన్నవి. చూసారా? మనం ఆయన రుణము ఈయన రుణము అనుకుంటున్నాం. ఎవ్వరు రుణమేం లేదు. దేవుని పిల్లలకు రుణం అనేది లేదు, అప్పు అనేది లేదు. ఆయనను నీకు రుణపడి ఉన్నాడు ఇతను, ఆ రుణము నేను తీరుస్తా. నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు గనుక ఇవన్నీ వద్దో, పక్కన పెట్టో. ఈ పిలోమానుని
నన్ను చేర్చుకున్నట్టు ఇతను కూడా చేర్చుకో. దేవుని ప్రేమ ఇతనిపై చూపించు. ఇక ఇతను పరిచారకుడు, దాసుడు కాదు. ఇక నుంచి ఇతడు నీతో నాతో సమకాలికుడు. ఇప్పుడు ఎవరండి సమకాలి? ఒక కాస్త ఉంటే చాలు, ఓ ఎప్పుడో నేను ఈ దైవ సేవకుడిని అంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే చూసండి 20వ వాక్యం చదువుకుంటే, అవును సహోదరుడా, అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయం, క్రీస్తునందు నా హృదయమునకు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి, నేను చెప్పిన దానికంటే నీవు బా ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడండి పౌలు గారు పిలవమానికి. నేను ఇప్పుడు అన్నీ చెప్పానే, వీటికంటే నీవు ఎక్కువగా చేయుదువని నేను ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. పిలోమోన్, నీకు వ్రాయిచున్నాను. చూసారా, ఇది ఇట్టాటి రిలేషన్ ఉండాలా. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఈ విధంగా మరి పిలోమానుకు అపోస్తలుడైన పౌలు గారు ఇలా విశదీకరించాడు. అంతే. ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాము. చూడండి 12వ వాక్యం చదువుకుంటే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుతున్నాను. నేను స్వార్థ కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా నాకు పరిచారం చేయని పిలోమాను, నువ్వు చేయవలసిన పరిచర్యకు ప్రతిగా ఒనేసిము నాకు పరిచర్య చేశాడు. నా వద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము నన్ను బలవంతము చేయుచున్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై ఈ వేళ ప్రభు చల్లని వేళలో మీ మెల్లనైన స్వరముతో నేను ఒనేసిముకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆ పత్రికలో నేను శ్రేష్టమైన ఒక వ్యక్తిని, గొప్ప వ్యక్తిగా మీరు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. అట్టి ప్రేమానురాగాలు మేము కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబంను, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య స్పిరిట్ని ప్రజ్వలింపజేసినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, అనేక బిడ్డలు వారి హృదయాలలో చేర్చుకొని నేను అర్థం చేసుకొని నీ ప్రేమ ఎట్టితో తెలుసుకోవటానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.